ఓకే. దుష్ప్రవర్తనకి ఏమొస్తుంది? కిరీటాలు వస్తాయి, రావు కదా. రావు. వాళ్ళే గొడవ పడతారు. ఆ రోజు గుళ్ళో నేను నమ్మి వచ్చాను, హ్మ్. ఈరోజు బజార్లో తన్నుకుంటున్నాము. అవే మారిపోతాయి. మేనిఫెస్ట్ చేస్తుంది ప్రకృతి. హ్మ్. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అనేది విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ అన్నాం కదా. ఆ విజ్ఞత, ఆ సభ్యత అభివృద్ధి చేస్తున్నటువంటి పవిత్ర స్థలమే ఆలయం. ముస్లిం సోదరులకు మసీదు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు చర్చ్ కావచ్చు, మనకు మన ఆలయాలు కావచ్చు, పవిత్రమైనవే. అక్కడ ఎలా శుభ్రంగా ఆలోచించి శుభ్రంగా ప్రవర్తించాలి. అవి పవిత్రతని అలా ఉంచాలి మనం. దాన్ని కాపాడకుండా దేవుడే చేయలేదు, దేవుడే పట్టించుకోలేదు, దేవుడు మనకు ఆయన చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికాడు. ఎన్ని మాట్లాడినా ఆయన ఏమి అనడు కాబట్టి. రియాక్షన్ ఉండదు కాబట్టి దేవుడు అందరినీ సమానంగా చూడలేదంటే ఆయన అన్ని సమానంగా ఇచ్చేసాడు. సూర్యకాంతి ఒక్కొక్కరికి ఒక డిగ్రీ వస్తుందా? లేదు. గాలి ఒక్కొక్కరు తక్కువ ఎక్కువ వస్తుందా? నీళ్ళు ఏమైనా అందరికీ రకరకాల దొరుకుతుందా? అన్ని పంచభూతాలు సమానంగా పంచబడ్డాయి. అసమానతలు మనం పెంచుకున్నాం. దేవుడు అందరికీ సమానంగా అన్ని ఇచ్చేసాడు. ఈ జన్మను ఇచ్చిన దానికే దేవుడికి మనం జీవితాంతం రోజుకో 1,000,000 దండాలు పెట్టచ్చు. ఇంకా మళ్ళీ ప్రతి ఒక్కదానికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మెనూ పెడుతున్నాం, నాకు ఇది కావాలి అది కావాలని. ఈ జన్మ రావాలంటే దుర్లభం. మానవ జన్మ దుర్లభం. దుర్లభమైనటువంటి జన్మను మనకిచ్చి మళ్ళీ మనతో టార్చర్ ఆయనకి ప్రతిరోజు టార్చరు. మరి ఏమన్నా చెప్పి చేస్తున్నామా? లేదు. ఎవరు చెప్తున్నారు? మేము అప్పులు చేస్తున్నాం. ఎంతమంది గుడికి వెళ్తున్నారు? అప్పులు తీరలేదని వెళ్తున్నారు. అదే చేసేటప్పుడు వెళ్ళండి, తీరుతాయి. ఒకవేళ తీరకపోతే ఆ దేవుని వదిలేయండి, నమ్మొద్దండి. ఇప్పుడు మీరు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అన్నారు, కానీ మనం వెళ్ళే మార్గమే ఎక్కువలు తక్కువలుగా వెళ్తుంది కాబట్టి వెళ్ళే మార్గాన్ని బట్టి అది మనం అటు వెళ్తున్నామా ఇటు వెళ్తున్నామా మనమే ఎంచుకుంటున్నాం ఒక మార్గాన్ని అన్నారు. అంటే కొంతమంది పుట్టుకతోటే ధనవంతులుగా పుడుతున్నారు, అది వాళ్ళు ఎలా ఎంచుకున్నట్టు అంటారు? కొంతమంది పుట్టుకతోటే కట్టిక దరిద్రం అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఎలా సమానం అంటారు? ఒక వ్యక్తి ఎన్ని పుణ్యాలు చేస్తాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. తీసుకెళ్ళేటప్పుడు మనకు పాప పుణ్యాలు తీసుకెళ్తాము, ఈ శరీరాన్ని కాదు. కోటేశ్వరుడు చనిపోతే 5 ఎకరాలు లోడరు పూడ్చేదానికి, 3 కారు గుంతలు లోడతారు. కానీ అతనితో వెళ్ళేది అతని పాపము పుణ్యము, బ్యాలెన్స్ షీట్ వెళ్తుంది. ఇప్పుడు ఆ పుణ్యము అనేది అతనికి బ్యాలెన్స్ షీట్లో ఉంది. కారణలోకం నుంచి మనం ఇక్కడ పుడతాం. కారణంలో ఏ కారణంగా మనం ఇక్కడ పుట్టాలి అనేది కారణలోకం. అక్కడ మాస్టర్స్ బ్యాలెన్స్ షీట్ తీసుకొస్తారు. బాబు, నువ్వు గతంలో ఇంత పుణ్యం చేసావు, ఇంత పాపం చేసావు, నీకు ఇప్పుడు మళ్ళీ జన్మ కావాలి, నీకు ఈ సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబం కావాలి. ఇప్పుడు భూగోళం చూపిస్తారు. ఆస్ట్రేలియాలో ఒక జంట పెళ్లి చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. అదే సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఇండియాలో చేసుకుంటూ ఉంటారు. ఇదే సౌకర్యం జపాన్లో పెళ్లి చేసుకుని ఒక 10 జంటలు చూపిస్తారు. వీళ్ళందరూ వివిధ దేశాల్లో ఉన్నారు భూమి పైన, కానీ సౌకర్యాలు ఈక్వల్. నీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఫ్యామిలీ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, సౌకర్యాలు మాత్రం ఈక్వలే. అప్పుడు అతని బ్యాలెన్స్ షీట్ ప్రకారం, సరే స్వామి, నేను నా కర్మను పుణ్యాన్ని ఇలా ఇలా నేను ఖర్చు పెట్టుకుంటాను, నాకు ఈ కుటుంబం చాలు, సోన్సా హైదరాబాదు శ్రీనగర్ కాలనీ మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ వచ్చి వాళ్ళకు మనం పేరెంట్స్గా తీసుకుంటాం. కారణం తెలిసిపోయింది, వచ్చేసాం. ఎక్కువ పుణ్యం చేసిన వ్యక్తికి పుట్టగానే బంగారు స్పూన్తో పాలు తాగిపించేటువంటి ఫ్యామిలీ దొరుకుతుంది. బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. 100 ఏటీఎం కార్డులు ఉండి ఒక దాంట్లో కూడా బ్యాలెన్స్ లేకపోతే జోబీలో అడ్డం. అవి ఒకే ఏటీఎం కార్డు ఉండి ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? మన బ్యాలెన్స్ షీట్ ఎంత? మనం అందుకు ఇప్పుడు అవకాశం ఉంది. ధర్మంగా ఆలోచిద్దాం, ధర్మంగా బతుకుదాం, 10 మందికి ఆదర్శంగా పోదాం. పాపాన్ని మనమే సంపాదిస్తున్నాం, పుణ్యాన్ని మనమే సంపాదిస్తున్నాం. మనం చేసుకున్నదే మనకు వస్తుంది. ఒక అబ్బాయి 5 సంవత్సరాలు చదువుతాడు, 4 సంవత్సరాలు చదువుతాడు, తను రాసిన ఎఫర్ట్ బట్టి మార్కులు వస్తాయి, దాన్ని బట్టే ఉద్యోగం వస్తుంది. ఏమి చదివిన వ్యక్తి కూడా 5 సంవత్సరాలు అయిపోతుంది, ఉద్యోగం ఎలా వస్తుంది? జన్మోద్ధరణ కావాలి. జన్మోద్ధరణ కావాలంటే మనం ఈ జన్మలో అవకాశం ఉన్నప్పుడు ఉన్నతంగా ఆలోచనలతో విలువలతో బతకాలి. అలా బ్రతకపోయినప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ రాదు. ఎలా వస్తుంది? మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక 4 ఆప్షన్ ఎంచుకోమంటారు అని, మనం ఎంచుకున్నాము. ఇక్కడ నాకు అంటే నేను అనుభవించాల్సిందే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ధనికుల సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఎగ్జాంపుల్కి అసలు బాగా ఇబ్బందులు పడి అసలు ఒక పూటకు కూడా గతి లేని స్థితిలో ఉన్న కుటుంబంలోనే ఒక పర్సన్ జన్మించాడు అనుకోండి. అంటే తన బ్యాంకు బ్యాలెన్స్లో ఆయన పాపాలే అనుభవించాలి, ఖచ్చితంగా కష్టాలు అనుభవించాలని రాసుంది. మరి ఇప్పుడు నేను దీన్ని తప్పించుకోవాలి అని అంటే సాధ్యపడుతుందా? సత్కర్మాచరణ ద్వారా దాన్ని సాధించుకోవచ్చు. అంటే సత్కర్మ నేను ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే నేను మళ్ళీ నార్మల్ లైఫ్ అనుభవించవచ్చా? ఇది మళ్ళీ మరుసటి జన్మలో ఏమైనా? అది కర్మ తీవ్రతను బట్టి. ఈ జన్మలోనే మీకు కావాలనే బ్యాలెన్స్ షీట్ అయిపోతే అప్పటి నుంచి మీకు అదృష్టం ప్రారంభమవుతుంది. ఇప్పుడు KFC చికెన్ అనేటువంటి ఓనరు 60 సంవత్సరాలకు ఆయనకి ప్రపంచం తెలిసాడు. ఆయన వయసు 60 సంవత్సరాలకు KFC అనేది ప్రపంచాన్ని తెలిసింది. 60 సంవత్సరాల వరకు ఆయన కృషి ఏమైనా ఆపాడా? అప్పటి వరకు ఆయన సాధారణ వ్యక్తే కదా. అవును. మరి ఆయన యొక్క బ్యాలెన్స్ షీట్ 60 సంవత్సరాల వరకు
ఓపెన్ కాలేదు. ఆయన క్రమశిక్షణతో వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు క్రికెట్ స్టేడియంలో చూసినా, ఫుట్బాల్ స్టేడియంలో చూసినా కేఎఫ్సీ యాడ్స్ ఉంటాయి. ఆయన లేకపోయినా ఆయన లేడనే భావన రాదు. కేఎఫ్సీ ఉందంటే ఆయన ఉన్నట్టే ఉంటుంది. మరి పుల్లారెడ్డి స్వీట్ ఉన్నంత వరకు ఆయన స్వీట్ కాంపిటీషన్ లేదు. ఆయన తదనంతరమే తర్వాత గొప్ప గొప్ప కంపెనీలు వచ్చాయి. దేవుడిచ్చిన వరం. ఆయన గరిట భుజాన వేసుకుని ఒక వంట మాస్టర్గా ప్రారంభించిన జీవితం ఆ క్రమశిక్షణకు గత జన్మ కర్మ సిద్ధాంతం అన్ని బ్యాలెన్స్ అయ్యి ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. స్వీట్కే ఆయన తలమానికంగా నిలిచాడు. ఇట్లాంటి ఆదర్శ వ్యక్తులు మనం ఆలోచిస్తే కర్మ సిద్ధాంతం ఎవరికి ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి మనకు ఈ జన్మలోనే ప్రారంభం కావాలంటే అయిపోతుంది. ఒకవేళ కాలేదంటే ఈ షీట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళదు. అది వచ్చి మెటీరియల్ అయిపోతుంది. ఒక కుటుంబంలో జన్మించగానే వాళ్ళు రెడీగా ఉంటారు ₹1,00,000 ఖర్చు పెట్టడానికి. బేబీ పుట్టగానే ఎగిరి గంతులేస్తారు. అంటే పుట్టగానే ఆ శుభవార్తకి 1,00,000 ఖర్చు పెట్టారంటే అటువంటి కుటుంబంలో మనం అడుగు పెట్టామంటే అది బ్యాలెన్స్ షీటే. మా అమ్మాయి పుట్టిన మూలకొని మాకు అన్నీ కలిసి వచ్చాయంటారు. ఒక కుబేర పుత్రిక పుట్టినట్టే లెక్క. మరి ఏమి పుట్టగానే తల్లికి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది అన్నప్పుడు అంటే ఆ బ్యాలెన్స్ షీట్ అక్కడ లేదు. ఇదే కర్మ సిద్ధాంతం. దీన్ని సంపాదించుకోవడమే మనం చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు పుట్టగానే తల్లికి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది అన్నారు కదా. ఇప్పుడు పుట్టినప్పుడు కొంతమంది కొన్ని రకాల గండాలతో పుడతారంటారు. అలా పుట్టినప్పుడు తల్లికి ఇబ్బంది అని కానీ, తండ్రికి ఇబ్బంది అని కానీ, సరే తల్లి తండ్రి అంటే మనం మీరు ఇందాక చెప్పినట్టు ఒక ఆప్షన్ ఎంచుకొని వచ్చాము. మేనమామకి కూడా ఇబ్బంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళిద్దరికి అంటే గత జన్మలో ఏమైనా బంధం ఉంటుందంటారా? ఎలా ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణంతోనే, గత జన్మ రుణంతోనే. ఈ శ్లోకం స్టార్ట్ అయ్యేది రుణానుబంధంతోనే. రుణం అంటే అప్పు. ఎవరికి ఎవరున్నారు అప్పు, ఏ ప్రాంతానికి ఉన్నారు అనేటువంటిదని. పశు అంటే సంపద, పత్ని అంటే భార్య లేదా భర్త, సుత అంటే పుత్రులు పుత్రికలు, ఆలయ అంటే మిగిలిన బంధువులు. సుతాలయం అంటే బంధువుల యొక్క ఆలయం. అక్కడ మేనమామలు మేనత్తలు వస్తారు, తల్లికి సోదరులు. మరి అక్కడ పేగు మెడకు వేసుకుని పుట్టడం వల్ల మేనమామ చూడకూడదు. ఒక నూనెలో ఆ బిడ్డ మొహం చూపించి చూడాలంటారు. అలా చూడడం వల్ల, ఆ ప్రతిబింబాన్ని చూడడం వల్ల ఆ మేనమామకు దోషం పోతుందని అంటారు. ఇటువంటివి ఆచారాలు, తంతులు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరించకపోతే 3 నెలల్లోపు చేయాలి. అది 3 నెలల్లోపు చేయకపోతే అతను ఒక చిన్న వెహికల్లో పడడమో ఏదో ఒక తడబాటు అవ్వడమో జరుగుతుంది. నాకు ఆ సాంగ్యం చెప్పారు, నేను చేయలేదు, నాకు జరిగింది ఇలా పడ్డాను బండిలో అంటూ ఉంటారు. ఇవన్నీ అనాదిగా వచ్చాయి. వాటిని ఎక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు, ఆచరించాలి. అది దాంట్లో సందేహం ఏం లేదు. అలా జరుగుతుంది. మేనమామలు కూడా ప్రభావితం ఉంటుంది. ఆ బిడ్డ యొక్క ప్రభావము తత్సంబంధ బంధుకారకత్వాలన్నిటిపైన ఉంటుంది. పుట్టగానే తాత చనిపోతాడు. తాతకు సంబంధించిన కర్మ అప్పుడు బ్యాలెన్స్. ఇతను రాగానే ఆయన అంటూ ఉంటాడు, నాకు మనవడు పుట్టితే చూసేసి మళ్ళీ చచ్చిపోతా అంటూ ఉంటాడు. ఆయన మాట అలాగే అంటూ ఉంటాడు. చూస్తాడు, ఆ ముసలోడు కరెక్ట్గా చెప్పాడు రా, చూశాడు, చనిపోయాడు మాట ప్రకారం అని ఊరంతా నవ్వుకుంటారు సంతోషంగా. పెద్ద ఆయన చిన్న గట్టోడు ఏ చెప్పాడో అదే జరిగింది, అలానే ఉన్నాడు. ఇట్లాంటి మనం చూస్తూనే ఉంటాం. మొండోడు అన్నమాట నెగ్గే వరకు ఉన్నాడు, అయిన తర్వాత పోయాడు, ఇలా కూడా మాట్లాడతారు. అవును, మనం చూస్తూనే ఉన్నాం. కొత్త ఏమి కాదు. కాకపోతే మళ్ళీ ఒక వేదిక పైకి తెచ్చుకుని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎంత ప్రభావం ఉంది మనుషుల జీవితాలకు, ఆలోచనలకు. అందుకే ఆలోచించాలి. మరి ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆ 3 నెలల లోపు పలానా ఇన్ని మంత్స్ లోపు ఈ కార్యక్రమాలు చేయాలి, చేయకపోతే ఖచ్చితంగా ఏదో చిన్న దాంతో అయినా సరే వాళ్ళకు ఇబ్బంది అయితే కలుగుతుంది అని చెప్పి. అంటే మనం ఒక హిందూ ధర్మంలో మాత్రమే, మన భారతీయుల్లో అంటే మిగతా మతాల వారు ఉన్నారు, మనము ఉన్నాం. వాళ్ళ దాంట్లో ఇవన్నీ ఎక్కడ పాటించినట్టుగా అనిపించవు. మరి వాళ్ళంతా ఇలా మీరు అన్నట్టుగా ఇబ్బందులు పడుతున్నారా దీనివల్ల, ఇవన్నీ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల? వాళ్ళ బైలా గైడ్స్లో ఇంత విజ్ఞానము వాళ్ళకి లేదు. మన హిందూ ధర్మము ఎప్పుడు పుట్టిందో తెలియదు, దీని పుట్టుక తెలియదు. లక్షల కోట్ల సంవత్సరాలకు చరిత్ర మనకుంది. వాళ్ళ మతాలు కొన్ని వందల వేల సంవత్సరాల ముందే మాత్రమే పుట్టాయి. కాబట్టి వాళ్ళకు అంతకుముందు వేల కోట్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ ధర్మం యొక్క సూత్రాలు వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి లేదా వాళ్ళకి దొరికినటువంటి దాన్నే అనుసరిస్తున్నారు. కానీ ఈ తడబాట్లు అయితే ఎవరికైనా జరుగుతాయి. కానీ దీనివల్ల ఇది జరిగిందనే బయలా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ ఆవరణలోకి రాలేరు, వచ్చి ఆలోచించలేరు. అంటే ఒక ఆధారం లేదు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు అసలు ఫస్ట్ నమ్మరు, తెలియదు. జరిగిందంటే దేనికో మన పొరపాటు వల్ల జరిగిందనేటువంటి స్థితిలో ఉంటారు. అందుకే హిందూ మతంలో పుట్టడం ఒక అదృష్టం, ఈ మతంలో బతకడం ఒక అదృష్టం. ఈ మతాన్ని వదిలేసిన వాళ్ళు 100 జన్మలు వెనక్కి వెళ్ళినట్టే. కన్నతల్ని మారుస్తామా? మార్చలేం. మరి కన్నతల్ని మార్చిందనకన్నా ఘోరం హిందూ మతాన్ని వదిలేయడం. కానీ జరుగుతున్నాయి కదండి. జరుగుతున్నాయి. ఈ మతంలో ఉండే అదృష్టం లేని వాళ్ళు ఇంకో మతంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నంటే అదృష్టం ఉండాలి. ఇది కూడా ఒక కర్మలా భావించవచ్చా? ఖచ్చితంగా. ఫలితం కూడా మళ్ళీ అంతే. 10వ క్లాస్ విద్యార్థి 1వ క్లాస్కి వచ్చినట్టే కదా మతం మార్చేస్తే.
ఓకే. వెనుక తరగతులకు ఎవరు రారు, ఇంటర్మీడియట్ పోతారు. అవును. వాళ్ళు పలకెత్తుకుని 5వ క్లాస్కి వస్తున్నారు. హ్మ్. దాన్ని మనం ఏం చేస్తాం? ఓకే. అంటే మనం ఇక్కడ ఎవరిని ప్రస్తావించలేదు, ఎవరిని కించపరచలేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ ఆలోచన విధానాలకు వాళ్ళు ఎంచుకుంటున్నారు, హ్మ్. ఓకే. వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం బాధపడాల్సిన అవసరం, అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు అంటే మనకెందుకు? హ్మ్. అంటే తలరాత అంటారు కదా! తలరాతలో అలా డిసైడ్ అయ్యింది కాబట్టి అలా చేశారు. అది అక్కడ వాళ్ళు చేసిన తప్పేముంది అనుకోవచ్చు కదండీ! యుగ ధర్మం, హ్మ్. ఇది కలియుగం, విపరీతాలే ఎక్కువ జరగాలి. హ్మ్. కలిపురుషుడు యొక్క ప్రభావమే ఆయన కంట్రోల్లో ఉంది. అవును. కాబట్టి ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు నేను ప్రతి యుగం అవతరిస్తానని భగవంతుడు మనకు చెప్పాడు. హ్మ్. ఆయన ఆ టైం టేబుల్లో టైం చూసుకుని డేట్ చూసుకుని ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. హ్మ్. వాళ్ళు కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఆ టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు. ఈలోపు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు నీళ్లు తాగను అని డిసైడ్ అయితే ఈ ప్రపంచంలో ఎవరు మీ చేత నీళ్లు తాగించలేరు. అంతే గదా! మీరు హ్మ్. తాగాలని డిసైడ్ అయితే ఎవరు అనుకుంటాం. ఆపలేరు. అవును. నేను వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆపలేరు. నేను వెళ్ళను అనుకున్న వాళ్ళని ఎవరు తరమలేరు. హ్మ్. హ్మ్. ఇంతే సింపుల్. హ్మ్. అంటారు గదా పెద్దవాళ్ళు, నిద్రబోయిన వాడిని లేపొచ్చు గానీ, నిద్రబోయినట్టు నటించేవాడిని లేపలేము అని చెప్పి ఇది నిద్ర మీరు అన్నారు చెప్పిన కాబట్టి దానికి 6 రకాల నిద్ర. హ్మ్. సుఖ నిద్ర, ఏ అప్పు బాధర బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడు సుఖ నిద్ర వస్తుంది. మొద్దు నిద్ర, హ్మ్. ఏ పని బరువు బాధ్యత లేకుండా ఉన్నవాడు మొద్దు నిద్ర నిద్రపోతాడు. హ్మ్. మత్తు నిద్ర, బాగా తాగి నిద్రపోతారు. గాఢ నిద్ర, హ్మ్. కష్టపడినవాడు ఎక్కడ పడితే నిద్ర చోటెరగదు, అలసిపోతారు. ఆ! అది గాఢ నిద్ర. హ్మ్. దొంగ నిద్ర, హ్మ్. ఇదే నటించడం. హ్మ్. యోగ నిద్ర, ఆ! తపస్సులు యోగంలో మెలకులో ఉంటారు, నిద్రలో ఉంటారు. ఆ హ్మ్. రెండింటి మధ్యలో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఇలా కలత నిద్ర ఎక్కువ మందికి ఉంది. హ్మ్. అంటే ఆలోచనలతో కూడుకున్న నిద్ర. అప్పులున్నాయంటే నిద్ర పడదు. హ్మ్. కానీ అప్పులున్నోడికి బాగా నిద్ర పడుతుందని పెద్దవాళ్ళు అంటారు గదండీ! వీడికి పెద్దవాళ్ళు అంటున్నారు. అంటే ఏ దెవలాట లేదురా, ఏ అంటే ఆలోచన వాళ్ళు లేదు. వచ్చేది వాళ్ళది ముద్దు నిద్ర అనొచ్చు. హ్మ్. బరువు బాధ్యత విలువలు తెలియని వాళ్ళకి వచ్చేది ముద్దు నిద్ర. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళకి అప్పన్నా ఉన్ని, ఇంట్లో వాళ్ళందరూ ఆకలితోనే ఉన్ని, బాధ్యత రాహిత్యంగా ఉండేటువంటి వాడికి హ్మ్. నేను బాగుంటే చాలు, హ్మ్. ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు అనుకునేవాడే వాడు నిద్రపోయేదే ఒక సోంబేరి అనొచ్చు వాడిని. ఇప్పుడు ఇలా ఎందుకవుతుందంటారు? అంటే ఒక కుటుంబం వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మన తలరాతలో ఏమున్నా ఆ కుటుంబంతో కూడా డిసైడ్ చేయబడింది ఆ రాత ఉమ్. అక్కడికనుకోవచ్చు కదా! మరి ఎందుకు ఈ కుటుంబంలో ఉన్న పిల్లల్ని గానీ, వైఫ్‌ని గానీ, లేదంటే వైఫ్ అయితే హస్బెండ్‌ని గానీ ఇలా పట్టించుకోకుండా మొండిగా అలా మొద్దు నిద్రలో ఎందుకుంటారంటే ఒక నిద్రనే కాదు, ఆలోచనల పరంగా చూసుకున్నా కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు గదా! ఎందుకనంటారు? అదే చెప్పాను కదా మేడం. ఇప్పుడు మనకు భారతదేశానికి ఋతువులు 6 వస్తాయి. హ్మ్. ప్రకృతి 6 రకాలుగా మారుతుంది. ప్రకృతి 6 రకాలుగా ఒక సంవత్సరం మారుతుంది. హ్మ్. ఈ 6 ఋతువులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదీ లేదు. హ్మ్. మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి? హ్మ్. ఎన్నో మార్పులు వస్తాయి. అవును. ఇక్కడొచ్చే కాడికి మనము సరైన ఆలోచన విధానంతో హ్మ్. మనకెంత విలువ ఉందో, మనకు కూడా మనల్ని నమ్మి ఉన్నటువంటి భార్యకు, మనల్ని నమ్ముకుని పుట్టినటువంటి పిల్లలకు అంతే విలువ ఉంది. హ్మ్. వాళ్ళ ఉన్నతికి, సంతోషానికి పాటుపడాలనే ఆలోచన విధానం చేయకపోతే హ్మ్. వాళ్ళ శాపానికి గురి కావాల్సి వస్తుంది. వన్ ఫైన్ డే వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. అది చూడనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. జరుగుతున్నంతసేపు విలువలు తెలియవు. అవును. అది బాధ్యత గుర్తెరగాలి. ఈ యుగధర్మం ప్రకారము ఇటువంటి వాళ్ళే ఎక్కువ అవ్వాలి. హ్మ్. అడాల్ఫ్ హిట్లరు ఆ రోజుల్లో జర్మనీలో 3 పూట్ల తినేసి పని పాట లేకుండా హ్మ్. ఎందుకు దేశానికి అవసరం లేనటువంటి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో హిట్లర్ ఉద్యోగం ఇస్తా ఉన్నాడని చెప్పి తీసుకురండి అని చెప్పాడంట. హ్మ్. జర్మనీలో వేస్ట్ గాళ్ళు, హ్మ్. ఇంక వీడెందుకు పనికిరాడు అనుకున్న వాళ్ళను వీళ్ళు ఎంక్వైరీ చేసి 10,000 మంది వచ్చారంట అప్పట్లో యూత్. వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు 3 హ్మ్. పూట్ల తింటున్నారు, అలా తిరుగుతున్నారు, పొద్దుపోదని పడుకుంటున్నారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందనే డైలాగ్ సరిపోతారు. అవును. హిట్లరే మనల్ని పిలుస్తున్నాడు, ఇంకా అదృష్టం ఉందని వెళ్ళాడు. హ్మ్. మీకు అందరికి ఉద్యోగం ఇస్తాను, ఒక షిప్లో మీరు అట్లా విహారయాత్ర వెళ్ళండి అని చెప్పి ఆ షిప్లో తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళకి చెప్పాడు, ఎవరికి షిప్ నడిపిస్తున్నటువంటి ఆఫీసర్లకు. నడి సముద్రంలో ముంచేసి వచ్చేసారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు పనికిరారు? ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. ఉపయోగం లేదు. వాళ్ళు హ్మ్. 10,000 మంది 3 పూటలు తింటే ఎంత ఖర్చు? అవును. వాళ్ళ వల్ల ఏమైనా దేశానికి ఉపయోగం ఉందా? లేదు. వీళ్ళు జమ్మని సూట్లు వేసుకుని ఈత కొట్టుకొని వచ్చేసారు, ఆ షిప్ని ముంచేసి వచ్చేసారు. హ్మ్. వాళ్ళు కఠినంగా తీసుకున్నా దాని వెనక చాలా అర్థం ఉంటుంది. చాలా మంది ప్రపంచ స్థాయి మార్పు నాయకుడు. రావాలి చాలా మందిలో ఇది వింటే. అవును, హ్మ్. ఇది జరిగింది. హిట్లర్ అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎదిరించాడు. హ్మ్. చూడడానికి 4 అడుగులు ఉంటాడు, ఆయన గుండె చూస్తే చాలా శక్తివంతమైనది. హ్మ్. హ్మ్. ప్రపంచాన్ని జయించాలని ఒక తపంతో అలా నేను తేడా కానీ అవసరం లేని వాడికి, ఈ మనిషిగా బతికే అర్హత లేని వాడికి 3 పూటలు తిండెందుకు, మనకు బట్టెందుకు? అంతే. ఉద్యోగం మనకి సముద్రంలో ఇచ్చేశాడు. హ్మ్. శాశ్వతమైన ఉద్యోగం అది. వేస్ట్. ఇంతమంది ఉన్నారా మన దేశంలో? హ్మ్. దేశభక్తి లేదు, వాళ్ళ జీవితం విలువ తెలియదు. మరి ఆయన అవును. అలా ఆలోచించాడు. హ్మ్. కానీ ఇప్పుడు మనం అలా చేయలేం గదా! ఇది వాళ్ళని అందుకే మార్చాలి అనంటే? హ్మ్? హ్మ్. అదే మేడం, ఎవరికి వాళ్ళు
సంకల్పం ఉమ్, చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళే, ఇంకెవరో గొప్పవాళ్ళు అనుకుంటారు. మనం గొప్పవాళ్ళమే. ఉమ్, మన గొప్పతనాన్ని మనమే కప్పెడుతున్నాం, ఉమ్, కవచాలు వేస్తున్నాం. ఇంకొకరు గొప్పతనాన్ని జెండాలు కట్టి ఎగురుతున్నాం. ఉమ్. మనం ఎందుకు గొప్పలు కాదు? మన హా, గొప్పతనాన్ని మనమే దాచుకుంటున్నాం, మనమే నిర్ణయించుకోలేదు. మనం గొప్పవాళ్ళు కాదని మనమే అనుకుంటున్నాము. హా, ఇంకొకరు ఎలా అంటారు మన గొప్పవాళ్ళని? ఓకే. ఆలోచిస్తే ఉమ్, ఆలోచన చాలా శక్తివంతమైంది. ఒక ఆలోచన నుంచే ఉమ్, ఈరోజు అమూల్ ఫ్యాక్టరీ పుట్టింది. చెంబుల్లో బిందెల్లో అమ్ముతున్న పాలు ఉమ్, ఒక ప్యాకెట్లో ఎందుకు అమ్మకూడదని ఆలోచించిన వ్యక్తి అమూల్ ఉమ్, ఫ్యాక్టరీ ఓనర్. ఉమ్. ఆయనకు వచ్చిన ఆలోచన ఈరోజు కొన్ని వేల పాల ఫ్యాక్టరీలు వచ్చాయి. అవును. ఆయన ఉమ్, ఆలోచించకపోతే వచ్చుంటాయా? లేదు. మరి ఆలోచన చాలా శక్తివంతమైంది. అందుకే ఉమ్, ఆలోచించమన్నా నేను. ఉమ్, మనం ఎలా ఆలోచించాలి, మనం బాగుండాలంటే మనం ఎలా ఆలోచించాలి. ఉమ్. అప్పుడు మనల్ని మనమే తయారు చేసుకుంటాం. అవును. మనమే మనలోని దేవుడు ఉన్నాడు, మన ఉమ్, ఆలోచన మనకు దేవుడు. ఉమ్. అంతే కదా? అంతే. సరిగ్గా ఆలోచించకపోతే మన ఉమ్, పట్ల మనమే విలను. ఉమ్. అంటే ఈ తలరాత, ఈ రాత, బ్రహ్మ రాసిన రాత, లేకపోతే మన తల్లిదండ్రులు రాసిన రాత, పెంపకం ఇవన్నీ పక్కన పెడితే మన ఆలోచన విధానం గనక కరెక్ట్‌గా ఉంటే మనం లైఫ్ అనేది కరెక్ట్‌గా ఖచ్చితంగా ఉంటుందంటారా? మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. అందుకే ఉద్ధరైన ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. హ్మ్. స్వధర్మము అద్భుతమైనది, పరధర్మం భయంకరమైనది. హ్మ్. స్వధర్మంలో మరణం వచ్చినా కానీ సంతోషమే, సంతోషం. పరధర్మంలో మనకు అమృతం వచ్చినా అది వేస్ట్ అని శ్రీకృష్ణ భగవాన్ వారే చెప్పారు. హ్మ్. హ్మ్. స్వధర్మాన్ని మించింది లేదు. మన స్వధర్మాన్ని ఎంత చక్కగా ఆచరణలో పెడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. హ్మ్. మనల్ని కడిగిన ముచ్చులా మనం చేసుకోవాలి కానీ అవును. ఎవరో ఎందుకు వస్తారు? అవును. అదే చెప్పాను, హ్మ్. నరజాతి సమస్తం పరపీడన పరాయణం. హా! ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకోవడానికి ఉన్నారు. అవును. అప్పుడు మనం ఒకరిని నమ్మి బతకాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. వాళ్ళ అవసరం తీరినాక నమస్తే అంటారు, నిన్ను అవును. ఎవడు రమ్మన్నాడు అంటారు. అప్పుడు హ్మ్. హ్మ్. అలానే ఉన్నది ఇప్పుడు ఈయనంత ప్రస్తుత వరకు సమాజం. ఈయనంత వరకు నువ్వు హ్మ్. హీరో, నువ్వు లేకపోతే నేను లేను, ఇవన్నీ అంటారు. హ్మ్. సమాజంతో నటించాలి, హ్మ్. కుటుంబంతో జీవించాలి, కుటుంబాన్ని పోషించాలి. నటించు, జీవించు, పోషించు, ఇదే హ్మ్. జీవితం. ఈ మూడు పదాలే. సమాజాన్ని పోషించాలంటే అవుతుందా? కుటుంబంతో నటించితే అన్యాయం జరుగుతుంది. అవును. కుటుంబంతో జీవించి పోషించాలి. హ్మ్. భార్యకు భయపడాలి. నిజంగా మనం చేసి తప్పు చేసినప్పుడు హ్మ్. ఆమెగాక ఎవరు బెదిరిస్తారు, దండిస్తారు? బయట వెళ్తే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారా తిన్నావా తాగినామని? భార్య కదా ఫోన్ చేస్తుంది. అవును. ఆమె ఫోన్ చేస్తే ఉండు బిజీగా ఉన్నా, మళ్ళీ పెడతా ఫోను, హ్మ్. మళ్ళీ మాట్లాడదాం అంటే విసుగు. హ్మ్. హ్మ్. అరే ఎక్కడ వెళ్ళాడో, హ్మ్. తిన్నాడో లేదో ఆ తపన అర్థం కదా. హ్మ్. అంత హ్మ్. విసుగు ఎందుకు? అవును. మరి చక్కగా నేను తిన్నాను, నువ్వు తిన్నావా, పిల్లలు తిన్నారా, ఓకే ఇంతేనా, మళ్ళీ మాట్లాడదామా, బిజీగా హ్మ్. ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తా, చాలు కదా. నా భర్త చాలు. ఎప్పుడు ఫోన్ చేసినా నాకు చక్కగా సమాధానం చెప్తానే తృప్తి అమ్ముకుంటే, అంతే. బయట వాళ్ళకి మాత్రం పరుగులెత్తి మెసేజ్లు పెట్టి చాటింగ్లు చేసి హ్మ్. చీటింగ్ అయిపోతున్నారు. కుటుంబానికి ఎందుకు అవును. విసుక్కుంటారు? కాబట్టి కుటుంబాన్నితో జీవించాలి, పోషించాలి. హ్మ్. కాబట్టి నటించాల్సిన సమాజంతోనే. హ్మ్. హ్మ్. ఈ తేడాలు తీసుకుంటే అక్కడ జీవించి ఇక్కడ నటిస్తే దానికి దేవుడు సంబంధం ఉంది. హ్మ్. అయితే మీరు ఇందాక చెప్పిన ఒక మాట ప్రకారంగా నేను ఇంకొక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. కాకపోతే ఇంకా కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారని. అయితే చర్యకు ప్రతిచర్య అని చెప్పి మనం ఏది చేస్తే అది వస్తుంది. ఖచ్చితంగా మరొక జన్మలో అనుభవిస్తామన్నారు. అంటే దీన్ని బట్టి పునర్జన్మ అనేది మనకు ఉంది. అది పునర్జన్మ ఉంటే మనిషి జన్మగానే ఎత్తి మనం ఇవన్నీ తీర్చుకుంటామా? లేదంటే ఇంకేదో జీవరాశిగా మనం జన్మెత్తుతామా? మనము దేవతలను పూజిస్తాం. దేవతలు మనలాగే ఉంటారు. కాళ్ళు, చేతులు, ముక్కు అంత యాజ్ ఇట్ ఈజ్. హ్మ్. కాకపోతే ఆభరణాలు పెట్టుకొని దివ్యదేహులుగా ఉంటారు. హ్మ్. అలాగే ఉంటారు. ఎనుములో, హ్మ్. మరి కుక్కలో, లేదా ఇంకేదో జంతువులో కూడా హ్మ్. దేవతలను పూజిస్తాయనుకున్న అడవులో. అవి ఎలా ఆలోచిస్తాయంటే హ్మ్. వాళ్ళ దేవుడు అలాగే చెవులు, మొహము ఎనుములాగానే వాళ్ళ దేవుడు వచ్చినట్టుగా అవి ఊహించుకుంటాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళ జాతి కదా. అవును. ఎనుము జాతి ఎనుము జాతిగానే ఒక దేవత వస్తుంది. హ్మ్. అంబా అంటూ ఏం కావాలో ఆ భాషలో, ఆ లాంగ్వేజ్, ఆ కోడింగ్లో మాట్లాడి ఇస్తుందని అనుకుంటుంది. ఆహా! అంటే ఆ స్వభావం అలాగే వస్తుంది. అంత్యకాలం ముందు ఎవరు నన్నే స్మరిస్తారో హ్మ్. వాళ్ళు నన్నే చేరుకుంటారని భగవద్గీతలో చెప్పాడు హ్మ్. శ్రీకృష్ణుల వారు చనిపోయేటప్పుడు. హా! అంటే దాని అర్థం ఏంటంటే చనిపోతూ ఏదైతే ఎక్కువగా తలుచుకుంటూ ఏది చెప్తూ చనిపోతారో అదే వాళ్ళగా పుడతారు. హుహుహు. అంటే ఏదైనా సరే ఏది ఎక్కువ స్మరిస్తారో దాన్నే హ్మ్. పుడతారు. ఆహా! ఇప్పుడు ఇక్కడ వచ్చేకాడికి అంత్యకాలం ముందు మనం ఏదైతే సాధించున్నామో, హ్మ్. ఏదైతే పొందలేకపోయినామో, అరెరే మనకు ప్రాణం వెళ్తా ఉంది, శరీరాన్ని వదిలేస్తున్నాము, హ్మ్. అందరూ మసకమసగా కనిపిస్తున్నారు, హ్మ్. శరీరాన్ని ప్రాణం వదులుతూ మళ్ళీ లోపలికెళ్తూ బయటొస్తూ ఉంది. హ్మ్. అందుకే ప్రాణం ఆయన ఎగతీసుకుంటున్నాడంటారు. ఆ! ఆ! బాడీ అవును. బయటకు పోతూ లోపలికొస్తూ, పోకుండా శరీరం వదలదు, లాగుతుంది. హ్మ్. ప్రాణం పోతుంది, శరీరం లాగుతుంది. హ్మ్. ఈ జంజాటం ఉంటుంది. అప్పుడు ప్రయత్నించి అందరిని చూస్తాడు ఆ జీవుడు. హ్మ్. డాక్టర్లు మసకమసగ్గా చిన్న చిన్నగా అందరూ కనిపిస్తారు. హ్మ్. ఎక్కడో వినిపిస్తా ఉంటుంది చెవుల్లో అతనికి. హ్మ్.
ఇది చివరి నిమిషాల్లో జరిగేటువంటి మనిషి యొక్క సంఘర్షణ, ఓకే. ఆత్మ సంఘర్షణ. ఆ! చివరికి వదలక తప్పదు. శరీరం సైలెంట్ అయిపోయినాక ఆత్మ వెళ్ళిపోతుంది తనిగా. అప్పుడు ఏదైతే కావాలో నా 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 ఇల్లు, నా డబ్బు, నా ఆస్తి అయ్యో ఎవరో అనుభవించేస్తారు, ఎవరో కబ్జా చేస్తారు అనుకుంటారు కదా. హ్మ్. అంటే వాళ్ళు మనిషిగా పుట్టిన వాటిని అనుభవించగలరు. అవును. వాళ్ళది ఏదైతే ఉందో అవును. అది వాళ్ళు అనుభవించడానికి మనిషి జన్మే వస్తుంది. అది ఓకే. ఉన్నతమైన కుటుంబమా, తక్కువ స్థాయి కుటుంబం అనేది హ్మ్. హ్మ్. అట్లే మెటీరియల్ అవుతుంది బాడీ. ఓకే. ఓకే. ఇప్పుడు పశుపక్షాదుల్లోకి, జంతు జన్మల్లోకి కూడా కొంతమంది వెళ్తారు. హ్మ్. అంటే మనిషి జన్మకు అర్హత కోల్పోయినటువంటి పనులు చేసినప్పుడు హ్మ్. పశుపక్షాదుల్లోకి, జంతు జన్మలోకి వెళ్ళిపోతాయి. అంటే ఎటువంటి పనులు అర్హత కోల్పోయేవి? అంటే మనిషిగా చేయకూడనటువంటి దుర్మార్గాలు చేసిన వాడికి మానవ జన్మ అనేది రిజెక్ట్ చేసేస్తుంది ప్రకృతి. ఇంకెప్పటికీ ఉండదా? అంటే తర్వాత ఎత్తే జన్మలు హ్మ్. ఉన్న పశుపక్షాదులు, మనిషిగా పుట్టిన వ్యక్తి మనకు జంతువుగా పుడుతున్నాడు కాబట్టి ఉన్న జంతువులు ఆ ఉన్నతమైన జంతువుగా పుడతారు. ఓకే. విశ్వాసమైన జంతువు కుక్క, హ్మ్. పవిత్రమైన జంతువు ఆవు ఆవ్. పూజించబడతాయి. హ్మ్. వచ్చినప్పుడు అతనికి మనిషి యొక్క నాలెడ్జు, శరీరం ఒక జంతువు జన్మ ఉంటుంది. హ్మ్. కానీ చెప్పలేడు నేను హ్మ్. గత జన్మలో పలానా వ్యక్తిని అని చెప్పలేడు, నోరు ఉండదు. హ్మ్. అందుకు చాలా డిగ్నిటీగా, తెలివిగా ప్రవర్తిస్తుంది ఆ జంతువు. హ్మ్. హ్మ్. నాలెడ్జ్ ఉంటుంది. దీనికి ఏం చెప్పాల్సిన లేదు, మనిషి కన్నా ఎక్కువగా ప్రవర్తిస్తుంది అంటారు. అవును. ఆల్రెడీ దాంట్లో ఉన్నది మనిషి ఆత్మే. హ్మ్. తన స్నేహితులు కనిపించారంటే కళ్ళు సంతోషంతో వెళ్ళిపోయి అతని పైన ఆకుతుంది, లాగుతుంది. హ్మ్. ఇది ఎప్పుడో గత జన్మలో సంబంధం ఉంది, నన్ను పట్టుకుంటా ఉంది, చాలా బాగుంది అని ఒక అరటిపండు తినిపిస్తారు. అవును. రే నేను రా, మీ ఫ్రెండ్ రా, మన ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళాం పుష్ప 2కి, హ్మ్. గుర్తులేదా, ఏదో చెప్తా ఉంటుంది. ఆ! ఈయనకి అర్థం కాదు. సరే సరే ఈ ఆవు కనిపించినప్పుడు నేను ఒక అరటిపండు ఇస్తాను. హ్మ్. అది చూసి బాధపడుతుంది. మనం పుణ్యం చేస్తుంటే మనిషిగానే పుట్టి మన ఫ్రెండ్తో వాళ్ళతో తిరుగుతాం. మాట్లాడేవాళ్ళం, అందుకు తిరిగేవాళ్ళం. చింతన పడుతుంది, ఆవు హ్మ్. చింతన పడుతుంది. కానీ గొప్ప జన్మే వచ్చింది జంతువులు వచ్చినా కానీ. హ్మ్. అందుకు గోసేవ గొప్పది. ఒక కుక్క పుడుతుంది, హ్మ్. అది పోలీసులకి, దేశానికి సేవ చేస్తూ ఉంటుంది. దానికి ఏం చెప్పేసి ఇలా రా అంటే అలా వస్తుంది, బాంబును కనిపెడుతుంది, అన్నీ కనిపెడుతుంది. అవును. అందులో ఒక అద్భుతమైన సిబిఐ ఆఫీసరో, సిఐడి ఆఫీసరో పాపాలు చేసి హ్మ్. అదే డిపార్ట్మెంట్ సేవ చేసేదాని కోసం ఆ జన్మ తీసుకొనొచ్చు. హ్మ్. ఓకే. వాళ్ళు ఓకే. తక్కువ చేయడం కాదు, హ్మ్. అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఇలా వస్తుంది. ఓకే. అప్పుడేమవుతుంది, అతను జన్మోద్ధరణకి వెళ్తాడు. హ్మ్. నువ్వు ఇలా పుట్టి చేసావు కాబట్టి మళ్ళీ నీకు మనిషి జన్మ వస్తుంది, హ్మ్. బాడీ మారుతుంది. అందుకే మరణం లేని మీరు అంటా నేను. హ్మ్. ఎవరు చనిపోయేది లేదు, శరీరాన్ని మారుస్తూ ఉంటారు అంతే. ఇల్లు మార్చినట్టుగా. అద్దె ఇల్లు. కాబట్టి ఎవరు చనిపోయేదేం లేదు. హ్మ్. జస్ట్ ఈ బాడీస్ మారుతూ ఉంటాయి. ఓకే. దీన్ని ఇప్పుడు మనం వినడం ద్వారా మరింత ఉన్నతంగా ఆలోచించి, ప్రవర్తించి హ్మ్. మనం మరింత ఉన్నతమైన స్థితులకు ప్రమోషన్ తీసుకోవచ్చు. ఓకే. మన చార్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని అర్థమైంది. ఎన్నో జంతువులు తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. హ్మ్. హ్మ్. గత జన్మలో మనుషులే అనేదానికి ఆ ప్రవర్తన మనకు తెలుసు. తెలియజేస్తుంది. సంతోషం అండి. నిజంగా మనం టాపిక్ ఎక్కడో మొదలుపెట్టాము. దాంట్లో మనం ఎక్కడికో వచ్చేసాము. ఎక్కడికొచ్చినా మొత్తానికి రావాల్సిన ఇన్ఫర్మేషనే మాకైతే వచ్చింది. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు కూడా. ధన్యవాదాలండి. మేడం, అర్థం అయితే ఆ విషయం సిద్ధాంతం అంటారు. హ్మ్. హ్మ్. అర్థం కానిది వేదాంతము. హ్మ్. వేదాంతం ఎప్పటికీ అర్థం కాదు, అవును. దాంట్లో ప్రయాణిస్తూనే ఉండొచ్చు. హ్మ్. అర్థం అయ్యి కానిదే రాద్ధాంతం. ఆ! ఇప్పుడు మనం సిద్ధాంతంలో మాట్లాడుకున్నాం, మాట్లాడుకున్నాం. వేదాంతం ఏం మాట్లాడలేదు మనం. అవును. మనం సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి చక్కగా మనము ఎంతైనా మాట్లాడచ్చు. ఈ మాట్లాడొచ్చు. సిద్ధాంతపరమైనటువంటి నాలెడ్జ్ని మనము ప్రజలకు అందిస్తున్నందుకు నిజంగా ఎంతో శుభకర్మం చేస్తున్నాము. మరింత ఉద్ధరించబడతాం మన ఇద్దరు. సంతోషం. నమస్తే.